రైట్, ఇక ఢిల్లీలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల గురించి పునఃసమీక్షించే అధికారం ఎవరికి లేదు అని హరీష్ రావు రాసింది. మీరు రాసిన ఉత్తరంలోనే ఉంది ఎవరికి సమీక్షించే అధికారం లేదని. మరి లేని దానికోసం లేని అధికారం మీరే చెప్తున్నారు ఎవరికీ అధికారం లేదని. ఎవరికీ అధికారం లేనప్పుడు చిన్నది ఒక బ్రాంచ్ లాంటిది, అది ఒక పెద్ద చెట్టును తీసుకుంటే జిఆర్ఎంబి అనేది ఒక చిన్న కొమ్మ లాంటిది. సిడబ్ల్యూసి జలశక్తి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అనేది ఒక వటవృక్షం అయితే దాంట్లో ఒక చిన్న బ్రాంచ్ అది. జిఆర్ఎంబి అనేది జలశక్తి శాఖలో ఒక చిన్న బ్రాంచ్. అది కూడా ఇప్పటిదాకా ఎజెండా ఫిక్స్ చేయలేదు. నేను మొన్న శనివారం హైదరాబాద్ పోయి సెకండ్ సాటర్డే అయినప్పటికీ జిఆర్ఎంబి ఆఫీస్కి పోయి జిఆర్ఎంబి అధికారుల నుంచి అధికారికమైనటువంటి లెటర్ తీసుకొచ్చినాడు. ఏం చెప్తుంది ఇది అధికారికమైనటువంటి లేఖ అంటే, ద ప్రపోజ్డ్ ఎజెండా నోట్స్ ఫర్ ద 18th board meeting is included herewith and all the members of the board are requested to kindly make it convenient to attend the meeting. ద ప్రపోజ్డ్ ఎజెండా అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ద ప్రపోజ్డ్ ఎజెండా అన్నారు. ఎజెండాలో పెట్టలే. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించి దీని మీద మీరేమైనా అభ్యంతరాలు చెప్తారా అని అడిగినరు. ఓన్లీ ప్రపోజ్డ్. ఆంధ్రప్రదేశ్ 4 ఎజెండా అంశాలను పెట్టి పంపించింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో 4 పెట్టి పంపించింది. ఇవన్నీ ఓన్లీ ప్రపోజ్డ్ ఎజెండా అని ఇంత క్రిస్టల్ క్లియర్గా రాసిందన్న. ఇది 22/7/2026 రోజు అధికారికమైనటువంటి లేఖలో 2 రాష్ట్ర ప్రభుత్వాలకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం రాసిందంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన విషయాలు ఇవి, దీని మీద మీ వ్యూస్ ఏంది అని చెప్పి అడిగిండ్రు. అట్లే ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి వ్యూస్ ఇవి, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అడిగింది. దీన్ని ప్రపోజ్డ్ ఎజెండా అని చెప్పిండ్రు వాళ్ళు. దాన్నే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎజెండాలో హరీష్ రావు గారు ఒక ఉత్తరం రాస్తారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి 3 రోజుల క్రితం ఒక ఉత్తరం రాసిరు హరీష్ రావు గారు. ఈ ఉత్తరంలో ఏం చెప్తారు హరీష్ రావు గారు, తెలంగాణకు అనుమతులు ఇచ్చిన కాళేశ్వరం, చెనక కొరాట, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్ట్, ముక్తేశ్వరం ప్రాజెక్ట్, మోడికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ప్రాజెక్టులన్నీ కూడా మాకు జల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ టీఏసీ టెక్నికల్